హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే హ్యాండ్స్కి ఈరోజు ఒక కొత్తగా ఇప్పుడు అంటే ట్రెండింగ్లో ఉంది కదా ఈ డిజైన్, మనం ట్రై చేద్దాం. నేను ఏం చేసినంటే జస్ట్ సింపుల్గా మనకు ఒక థాట్ కోసం, మనకు ఒక ఐడియా కోసం ఇట్లా హ్యాండ్ షేప్ డ్రా చేసుకొని అక్కడక్కడ మనము కుందన్స్, కుట్టే కుందన్స్ ఉంటాయి కదా, వేసుకుంటాం కదా, కుందన్స్ కానీ 5mm బీడ్స్ కానీ మనం అట్లా ఒక డిజైన్, ఒక ఐడియా వస్తుంది. మనం ఫస్ట్ ఇట్లా గీసేసుకొని తర్వాత ఇక అన్నీ కుందన్స్ అన్నీ పెట్టుకోవాలి. మనకి ఎక్కడెక్కడైతే మంచిగా కనిపిస్తుంది, ఏది పెట్టాలని చెప్పేసి ఫస్ట్ టైం ఇట్లా పెట్టుకొని చూసుకోవాలన్నమాట. అయితే దీన్ని మొత్తం తీసేసి ఇప్పుడు దీన్ని పర్ఫెక్ట్గా గీసుకోవాలి మెజర్మెంట్స్తోని. అయితే నేను టేప్తో అన్నీ కరెక్ట్ 1 ఇంచ్కి ఒక మెజర్మెంట్ అది గీత గీసేసుకున్నా. ఇప్పుడు 2 ఇంచెస్కు ఒకటి కుందన్ అతికేసుకోవడానికి ఇక్కడ మనకి ఎక్కడ అయితే కరెక్ట్ తెలవాలి కాబట్టి నేను ఇక్కడ 2 ఇంచెస్కి ఒకటి ఇక్కడ గీసేసుకుంటున్నా. అయితే ఇక్కడ స్కేల్ యూజ్ చేసుకొని మనము పాయింట్స్ అనేవి కరెక్ట్ పెట్టుకుంటే ఎక్కడెక్కడ పెట్టాలన్నది మనకు తొందరగా పెట్టేసుకోవచ్చు, మంచిగా వస్తాయి. అంకల్ టింకల్ రాకుండా అట్లా బాగా వస్తాయి. ఇవన్నీ కొంచెం మంచిగా పెట్టేసుకొని అయితే ఎక్కడెక్కడ ఏం పెట్టాలి, పొడుగు పెట్టాలా లేకపోతే కుందన్స్ 5mm బీడ్స్ పెట్టాలని చెప్పేసి నేను గెస్ చేసుకొని ఏది మంచిగా కనిపిస్తుంది అని చెప్పేసి వీటిని నేనైతే పొడుగు అయితే కుందన్స్ తీసుకున్నా కుట్టేటి. ఇక్కడ గ్లూ వేసేసి ఫెవికాల్ వేసేసుకొని మొత్తం పెట్టేసుకోవాలి, అంటేసుకోవాలి. ఇక మిడిల్లో 5mm బీడ్స్ తీసుకున్నా. అన్ని కుందన్స్ అంటే కూడా లుక్ బాగుండదని చెప్పేసి నేను ఇక్కడ కుందన్స్ యూజ్ చేసిన, ప్లస్ మళ్ళీ ఇక్కడ 5mm బీడ్స్ కూడా యూజ్ చేసిన. మొత్తం హ్యాండ్తో మనం వారిన తర్వాత ఫస్ట్ 5mm బీడ్స్కి రౌండ్గా షుగర్ బీడ్స్ని మొత్తం కుట్టేసుకోవాలి. ఇట్లా మొత్తం కుట్టేసుకోవాలి ఇవన్నీ. నాకైతే చాలా టైం పట్టింది, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఒక 4 days అట్లా పట్టింది ఇది. మళ్ళీ ప్లస్ ట్రైపాడ్ ఇరిగిపోయింది, బాగా ఇబ్బంది అయిపోయింది. అందుకే వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, చూస్తున్నాను కానీ లైక్ చేయట్లేదు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మీకు నచ్చిందా నచ్చలేదా, చూసి ఊరికే వదలకండి ప్లీజ్. మనకి ఒక 5mm బీడ్స్కి రౌండ్కి మొత్తం షుగర్ బీడ్స్ ఎన్నంటే ఒక 8-9 అయితే సరిపోతాయి. మనకు తెలిసిపోతుంది, ఒకసారి కుట్టేస్తామంటే ఎన్ని ఎక్కించుకోవాలని తెలిసిపోతుంది. మనం ఒక 8-9 బీడ్స్ అట్లా ఎక్కించేసుకొని కుట్టేసుకుంటే ఒక రౌండ్కి వస్తాయి. మనం మొత్తం నార్మల్ నీడిల్తోనే, మగ్గం అనేది ఏం యూజ్ చేయకుండా నార్మల్ నీడిల్తోనే చిన్న ఫ్రేమ్ ఉంటే చాలు, మనకు నచ్చిన డిజైన్ మనమే వేసుకోవచ్చు. ఎవరి దగ్గరికి వెళ్ళి వేయించుకొని డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకు కావాల్సిన అన్ని షుగర్ బీడ్స్ కానీ ఏవన్నా సరే మనకు కావాల్సిన షాప్కి వెళ్ళి తెచ్చేసుకుంటామంటే మనమే ఎంతన్నా డిజైన్ వేసేసుకోవచ్చు. ఎట్లాంటి డిజైన్ అన్న వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా ట్రెండింగ్ ఉందని చెప్పేసి నేను వేస్తున్నా. నేను ఇక్కడ గోల్డ్ బీడ్స్, అదే షుగర్ బీడ్స్ యూజ్ చేసిన కదా, అక్కడ మీరు జరీ థ్రెడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. జరీ థ్రెడ్ కంటే కూడా ఇది షుగర్ బీడ్సే మంచిగా కనిపిస్తాయి కాబట్టి నేను అవే యూజ్ చేస్తున్నా. మొత్తం హ్యాండ్ వర్కే కాబట్టి మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. ప్లస్ మళ్ళీ ఇవి కుట్టేసిన తర్వాత మళ్ళీ దీన్ని ఇంకా మళ్ళీ ఈ బీడ్స్ అన్నీ కూడా కుట్టేసుకుంటాం కాబట్టి మన చేతితో చేసుకున్నది మనకు మంచిగా అనిపిస్తుంది. దానికోసం ఎంతో కష్టపడతాం కాబట్టి.
ఊరికే డబ్బులు పెట్టే కంటే మీరు ఇట్లా మెటీరియల్స్ మొత్తం తెచ్చుకొని కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ మనం హ్యాండ్కి ఇక కింది కాబట్టి ఇక్కడ నేను గొలుసు కుట్టుతో వేసుకోవాలి. నేనైతే వేయలేదు. నేను జస్ట్ ఇట్లా షుగర్ బీడ్స్ అంటేసి మధ్యలో 4mm బీడ్స్ తీసుకున్నా. అన్నీ 5mm బీడ్స్ అయితేనే మంచిగా కనిపించదని చెప్పేసి ఇక్కడ 4mm బీడ్స్ అయితే తీసుకున్నా. నేను ఫస్ట్ ఇవి ఒక దారానికైతే మొత్తం కుట్టేసుకున్నా. కొంచెం ఎక్స్ట్రా వదిలేసుకుంటా దారము. ఈ సూదితో దీంట్లోకి దించేసుకొని అక్కడ లాస్ట్కి దారం కట్ చేసేస్తే మళ్ళీ అవి అటు ఎక్స్ట్రా ఉన్నాయన్నీ అట్లనే ఉండిపోతాయి. మనకు కావాల్సింది కుట్టేసుకోవచ్చు. ఇట్లా కుట్టేసిన తర్వాత నేను అక్కడ డ్రాప్స్ అక్కడ ఎండైన దాని కింద ఇంకొక 5mm బీడ్ పెట్టేసి మొత్తం షుగర్ బీడ్స్ అయితే కుట్టేసుకున్నా. మనకి ఇదే లుక్ మంచిగా కనిపిస్తుంది. అన్నీ హెవీగా వేసుకునే దానికంటే కూడా ఇదే మంచిగా కనిపిస్తుంది. కిందికి మాత్రం అపోజిట్ శారీ ఏదైతే ఉందో ఆ కలర్ దారంతో గొలుసు కుట్టయితే వేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.